వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి మున్సిపల్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు. గుత్తి మున్సిపాలిటీ ఆఫీస్ యందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపల్ కమిషనర్ బి జబ్బర్ మియా, చైర్పర్సన్ వన్నూర్ బి, కౌన్సిలర్లు మెప్మా అధికారులు శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్, సురేఖ, పట్టణ సమాఖ్య ప్రతినిధులు, వార్డు స్లమ్ సమాఖ్య ప్రతినిధులు, మెప్మా ఆర్పీలు, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ గారు, చైర్పర్సన్, మెప్మా అధికారులు, ఆర్పీలు, ప్రతినిధులు మహిళా దినోత్సవం ప్రత్యేకతను, మహిళల గొప్పతనం గురించి, మహిళల సేవలు మరువలేనివని వివరించారు. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం. ఈరోజు చాలా సంతోషం, ఆనందం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చేసినటువంటి గుత్తి పట్టణ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు వన్నూర్ బి గారికి మరియు అలాగే కౌన్సిలర్ గారికి, టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ గారికి, మరియు మెప్మా శ్రీనివాస్ రెడ్డి గారికి, మరియు మా మున్సిపల్ సిబ్బందికి, మహిళా సిబ్బందికి, మరియు ఇక్కడ హాజరైనటువంటి మహిళా సంఘాల మహిళలకు అందరికీ, మరియు గుత్తి పట్టణంలోని మహిళలందరూ కూడా మా పురపాలక సంఘం తరఫున అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు. మరి ఒక్కసారి మీకందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇప్పుడు చూశాను, చాలా ఆనందంగా మీరులో ఉన్న ఉత్సాహాన్ని గమనించాను. ఏదే ఉత్సాహం ఉన్నామంటే మనం ఎక్కడికైనా మీరు ఏ శక్తి కూడా మిమ్మల్ని అడ్డుకోలేదు. రాబోయే కాలంలో పురుషులు ఎక్కడ వెళ్ళినా పరిమితమవుతారు. మీరే అన్ని సీట్లు. ఇప్పుడు మేము ప్రత్యక్షంగా ఒక ఉదాహరణ, మా మేడం గారే ఈ పట్టణానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. మీరే చూస్తున్నారు. మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించాలంటే ఎక్కడికైనా ఎదుగుతారు. కాబట్టి ఈరోజు మనం సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలనే ఒకే ఒక ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎన్నో చట్టాలు కూడా తీసుకొచ్చాయి. చట్ట సభల్లో అయితేనేమి, అన్ని రంగాలు అయితేనేమి, మహిళలను ముందున్నప్పుడే ఈ యొక్క కుటుంబం కానీ, ఒక పల్లి కానీ, ఒక టౌన్ కానీ, ఒక దేశం కానీ, రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందుండాలి. మహిళలు ఉన్న శక్తిని గుర్తించినారు. కాబట్టి ఈరోజు చూస్తున్నాం, మన చట్టసభలు కూడా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే 50% రిజర్వేషన్గా కల్పించింది. అన్ని రంగాల ఇప్పుడున్న రిజర్వేషన్లో అన్ని చోట్ల కూడా, ప్రతి చోట కూడా అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుండాలి. వాళ్ళ శక్తిని గుర్తించి ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇప్పుడు వచ్చే ప్రభుత్వ పథకాలు ఏమైనా కానీ సామాజికంగానే ఇప్పుడు వచ్చే పథకాలు ఇస్తున్నాం. మన ప్రభుత్వాలు ప్రకటించే పథకాలన్నీ కూడా మహిళల పేరు మీదనే మనకు ప్రకటిస్తున్నారు. కాబట్టి మహిళల్లో ఉన్న శక్తిని గుర్తిస్తున్నాము. ఇప్పుడే మనం చెప్పారు. మీరు ఇప్పుడు జయమ్మ గారు అయితే ఇప్పుడు మనం ఇక్కడ మామూలు ఇంటికే కాదు, ఆకాశాన్ని కూడా పై వెళ్ళారు. విలియమ్స్ గారు, సునీత విలియమ్స్ గారు ఆకాశాన్ని మన రాకెట్ గంలో కూడా ముందున్నారు. కాబట్టి మీలో ఉన్న శక్తిని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. రాబోయే కాలంలో ఇప్పుడైతే
ఒక కుటుంబం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి చెందాలంటే ఆ మహిళ యొక్క శక్తి ముఖ్యంగా ఉంటుంది. ఆ కుటుంబం బాగుందంటే ఆ ఉన్న కుటుంబంలో ఉన్న మహిళ యొక్క ప్రాముఖ్యత ఎంతో అందరికి తెలుస్తుంది. ఏదైనా కానీ మనం ఇప్పుడు మనం చూస్తున్న సమాజంలో అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుంటున్నారు. వ్యాపార వృత్తిలో కూడా పెద్ద పెద్ద కంపెనీలు మహిళలు నడుపుతున్నారు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. అదే కాక ఈరోజు మన దేశాన్ని రక్షించే భద్రతలు కూడా ఇప్పుడు మహిళలు ఉన్నారు. మనం అనుకునే వాళ్ళు ఒకప్పుడు మహిళా పోలీసులు అనేవాళ్ళు, కానీ మహిళా పోలీసులు ఏంటి మన దేశాన్ని రక్షించడంలో కూడా వాళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అటువంటి మహిళలు ఈరోజు మన దేశంలో ఉన్నారు. ఈరోజు మనము దేశము మన ఇండియా ఇంత వేగంగా అభివృద్ధి చెందుతుంటే మహిళా పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఈరోజు మనం చూసాం, ఇప్పుడు చెప్పారు మనకు మన నిర్మలా సీతారామన్ గారు 15 సంవత్సరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రపంచంలోనే ఒక పెద్ద శక్తిగా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అన్ని రంగాలు కూడా మన ఇంతకుముందు కూడా రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు కూడా పనిచేస్తున్నారు మన దేశంలో. అటువంటి రంగాలు అదే కాదు, మా మున్సిపాలిటీలు కూడా కౌన్సిలర్లు కూడా మహిళలు ఉన్నారు. ఈరోజు మీరు చెప్పారు, ఒక కుటుంబంలో ఒక మహిళ చదువుకుంటే కుటుంబం అంతా ఆనందంగా సంతోషంగా వాళ్ళు అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి ఇప్పుడు జయమ్మ గారు ఒక పాట చెప్పారు, అమ్మ లేని జీవితం చెప్తే నా కంట నిండా నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే మా అమ్మని గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో మేము ఒక మారుమూల గ్రామంలో చిన్న పల్లెటూరులో మా అమ్మ నన్ను ఈరోజు చదివించబట్టి నేను ఈరోజు కమిషనర్ పోస్ట్ వరకు వచ్చేవాడిని కాదు. అమ్మని తలుచుకున్నప్పుడు కంట నీళ్ళు వస్తాయి. అమ్మ యొక్క శక్తి, అమ్మ యొక్క ఓపిక అనేది మాకు తెలుస్తుంది. ఎందుకంటే మేము చిన్నప్పుడు చూసాం అమ్మగారు అనేది. ఎందుకు స్త్రీ లేనిది జీవితాన్ని ఊహించడం కూడా కష్టం. స్త్రీ లేని సమాజమే లేదు. నేను చెప్తున్నాను, చాలా మంది అనుకోవచ్చు పురుషుడు ఈరోజు బయట ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు తిరుగుతున్నాడంటే వాళ్ళ వెనక ఒక మహిళ ఉంటుందన్నమాట. భార్య కావచ్చు, అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఈరోజు సమాజంలో పురుషులు అధికంగా కానీ అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నారంటే దాని వెనుక ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి వచ్చేసి మహిళా శక్తి. దాన్ని ఎవరు మర్చిపోద్దండి. అనుకుంటా చాలా మంది కొంతమంది ఉండొచ్చు, ఇప్పుడు పాతకాలంలో మన మహిళలు వాళ్ళు ఇంటికి వంటింటికి పరిమితమై ఉన్నారు. కానీ ఈరోజు అలా లేదు. ఈరోజు అన్ని రంగాల పురుషుల కన్నా ముందున్నారు. పురుషులు కూడా మహిళలు సహకరిస్తున్నారు. సహకరించినప్పుడే మహిళలు కూడా ముందుకు వచ్చి ఈరోజు అన్ని రంగాలు రాజకీయం అయితేనేవి అన్ని రంగాలు కూడా ముందు పురుషులు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మనం అభివృద్ధి చెందుతున్నాము. మహిళలు ఇంకా రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఇంకోటి టీం కూడా పెంచారు. ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే మహిళలకు రాబోయే కాలంలో వాళ్ళకు ఇంకా ఏమైనా సాయం చేయాలన్నా, ఇంకా ఏ రకంగా అభివృద్ధి చెందాలని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు. ఎందుకంటే మనం సంపద సృష్టించుకోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదు. అప్పుడే ఇప్పుడు ఈ స్వయం సహాయక సంఘాలు అంటే ఏమిటి, మనము మన కుటుంబాన్ని ఆర్థికంగా మనము అభివృద్ధి చెందినప్పుడు మనం ఊరు కానీ పల్లె కానీ టౌన్ కానీ అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా. ఎక్కడైతే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందారో ఆ ఊరు, ఆ దేశం ఆర్థికంగా అన్ని రకాల ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంటారు. కాబట్టి మీలో ఉన్న శక్తిని గుర్తించి మీరందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా ముందు కూడా మంచిగా మీ ఇంకా రాబోయే కాలంలో ప్రభుత్వాల నుంచి వచ్చే అన్ని పథకాలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలంలో మీ ఇంట్లో ఇప్పుడు చెప్పారు అమ్మ లేని జీవితం అని, మీ పిల్లలను బాగా చదివించుకోండి. మీరు అభివృద్ధి మీ ఎక్కడైతే ఒక తల్లి కుటుంబంలో చదువుకుంటుంటే ఆ కుటుంబం అంతా అన్ని రంగాల్లో ముందుంటుంది. కాబట్టి మీకు అందరికీ తెలిసిన సత్యం ఇది. తల్లి లేని జీవితం లేదు, అమ్మ లేని జీవితం లేదు, అలాగే ఇల్లా లేని జీవితం కూడా లేదు. ఈరోజు నేను ఆర్థికంగా ఉద్యోగం సాఫీగా చేయగలుగుతున్నా అంటే నా ఎంత ఉండేది నా భార్య. ముఖ్యంగా నేను చెప్పగలను, ఘట్టాపురం చెప్పగలను. నేను పొద్దున్న లేసి రాత్రి ఆనందంగా ఉద్యోగం చేస్తున్నా అంటే నాకు మీరు చెప్పారు. ఇప్పుడు ఒక వంటలు ఉప్పు తక్కువ కావాలన్నా కానీ భార్య ఆనందంగా ఉంటే అన్ని సక్రమంగా ఉంటాయి. భార్యని ఆనందం చూసుకోవాల్సిన బాధ్యత పురుషులతో ఉంటుంది. కాబట్టి పురుషులు కూడా సమాజంలో అందరూ కూడా ఈరోజు గౌరవిస్తున్నారు. స్వచ్ఛత వైపు కూడా ఒక ముందడుగు వేయండి. మహిళల స్వచ్ఛత, ఎందుకంటే అన్ని రకాల ఎంత సంపాదించడానికి ఆరోగ్యం, మన పెద్దలు అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేనిది జీవితం లేదు. ఆరోగ్యం కావాలంటే ఎక్కడా లేదు, అది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మీ చేయుత ఉంటే అటు కూడా
రాబోయే కాలంలో స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ వృత్తి కూడా ఏర్పడుతుందని కూడా ఆశిస్తున్నాను. ఒక అడుగు ముందుకు వేయండి. మీరు అనుకుంటే సాధించలేదు ఏం లేదు, మీరు అనుకుంటే అన్ని సాధిస్తారు. మీ నుంచే రావాలి. అది కూడా నేను అదే కూడా ఆశిస్తున్నాను. మిగతా పట్టణాల్లో కూడా వార్పుల ద్వారా మేము కూడా ట్రైనింగ్లు ఇచ్చాము. మీ మీటింగ్లో కూడా ఎస్ఎల్ గ్రూపులు కూడా చెప్తున్నాము. దీన్ని కూడా ఉద్యమంగా తీసుకొని చెత్తను ఎక్కడంటే అక్కడ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించి పట్టణాన్ని అందంగా శుభ్రమైన పట్టణంగా మనం గుర్తుపట్టడం చేసుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. మీరు అనుకుంటే సాధిస్తారు. మీ నుంచి అది ప్రారంభం కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. మాకు టార్గెట్ కూడా ఇచ్చారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ దివాస్ అని కార్యక్రమం పెట్టారు. కాబట్టి ఈ సంవత్సరం లోపల మన పట్టణాన్ని ఎక్కడ డస్ట్బిన్ ఫ్రీ పట్టణం కూడా చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ముఖ్యంగా తెలియజేశారు. కాబట్టి దీని మీద ఒక ఉద్యమాలు మీరందరూ పాల్గొని ఈ స్వచ్ఛత వైపు ముందడుగు వేసి తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ అవార్డుకు అందించి పట్టణాన్ని శుభ్రమైన పట్టణాన్ని తీర్చినందుకు మీరందరూ ఒక శక్తిలాగా పనిచేయాలని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.